3,32,205 కోట్లతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, శాసన మండలిలో వంగలపూడి అనిత గారు ప్రవేశపెట్టారు. సరే, వాస్తవానికి బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టినంతసేపు కనుక చూస్తూ ఉంటే పూర్తిగా అప్పులు ఏ మార్గాల్లో తెచ్చుకోవచ్చు అని చెప్పి అప్పులు తెచ్చుకోవడం కోసమే ఆవురావురుమన్నట్లు అనిపించింది సీరియస్లీ. సరే, ఇది లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి అని మళ్ళీ విశ్లేషించుకుందాం. బట్ ఓవరాల్గా బడ్జెట్ స్వరూపాన్ని కనుక చూస్తే 3,32,205 కోట్లతో బడ్జెట్, రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు, మూలధన వ్యయం 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్య లోటు 75,868 కోట్లు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా రాజధాని అమరావతి కోసం 6,000 కోట్లట, రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్ల కోసం 13,500 కోట్లట, విద్యుత్ రంగానికి 13,900 కోట్లట, పరిశ్రమలకు 3,161 కోట్లట, ఉపాధి హామీ పథకం విబీజీ రామ్జీ అదే ఉంది కదా, దానికోసం 8,365 కోట్లట. చూద్దాం, 8,365 కోట్లట దానికోసం. ఇది రాష్ట్రం మీద పడుతున్న బడ్జెట్ భారం కదా ఇది. మళ్ళీ మాట్లాడుకుందాం. గృహ నిర్మాణ రంగానికి 5,400 కోట్లట, ఎన్టీఆర్ వైద్య సేవకు 4,000 కోట్లట, జల్ జీవన్కి 4,000 కోట్లట, స్వచ్ఛ భారత్కి 1,037 కోట్లట, విశాఖ ఆర్థిక ప్రాంతం ఒక పరిధిలో 10 జిల్లాలట, ఆ జిల్లాలకు 28,000 కోట్లట, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు 30,000 కోట్లట. ఏంటి, అవునా? అంటే వాళ్ళ స్వరూపం ఇవన్నీ ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం ఏదికి ఎంత పాసిబుల్. 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం అట. ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉందట, ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను. పాఠశాల విద్యాశాఖకు 32,000 కోట్లు, పంచాయతీరాజ్కు 22,000 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకు 13,598 కోట్లు, అన్నదాత సుఖీభవకు 6,660 కోట్లు, పోలవరానికి 6,100 కోట్లు, హోంశాఖకు 9,100 కోట్లు, మున్సిపల్ శాఖ 14,500 కోట్లు, జలవనరుల శాఖ 18,224 కోట్లు, హాస్టళ్లు గురుకులాలకు 300 కోట్లు, విద్యార్థుల ఉపకార వేతనాలకు 3,836 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి 2,100 కోట్లు, ఎన్టీఆర్ భరోసాకు 27,000 కోట్లట. ఓవరాల్గా స్వరూపం మొత్తం ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే, ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు, ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే, అటు బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు చూస్తుంటే మొత్తం అప్పుల కోసమే బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లుంది. మాట్లాడుకుందాం వివరంగా మళ్ళీ.